తెలుగుదేశం క్యాడర్కి ఒక ట్రైనింగ్ సెంటర్ ఆంధ్రజ్యోతి. ఏ విషయాన్ని అంటే తెలుగుదేశం సానుభూతి పరులు వేరు, క్యాడర్ వేరు. క్యాడర్కి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా అదే వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ ద్వారా సమాచారం ఇచ్చేస్తారు. అలా కాకుండా ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో అంటే తెలుగుదేశం మెంబర్షిప్ ఉంటుంది, వాళ్ళు యాక్టివ్గా లేనటువంటి వాళ్ళు ఆంధ్రజ్యోతి ఈనాడు ఫాలో అవుతారు. ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటుంది, ఎలా ఆలోచించాలి, ఎలా అవతల వాళ్ళ మీద కౌంటర్ చేయాలి అన్నటువంటి. దాంట్లో బాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదంతం ఉంది. దాంట్లో రా ఎన్టీఆర్ అనేటటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో 18వ తారీఖు ప్రెస్ మీట్ పెడతామన్నారు వాళ్ళు. దాంట్లో ఎన్టీఆర్ కూడా వస్తారన్న ప్రచారం జరిగింది. అబ్బాయి రావట్లేదని చెప్పారు. ఆ తర్వాతన ఎన్టీఆర్ కార్యాలయం నిన్ననే అసలు ఆ ప్రోగ్రాంకి మాకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. మరొక వైపున ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాని మీద ఒకళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. రెండో పక్కనేమో వాళ్ళు ప్రెస్ మీట్ చూస్తాం, అందులో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఏమన్నా ఎన్టీఆర్ వ్యవహారాలు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే ఎన్టీఆర్ మీద అభిమానంతో సేవ చేస్తుంటే మాకేం అభ్యంతరం లేదని ఎన్టీఆర్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వైసీపీకి అంటగట్టింది జ్యోతి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సృష్టించింది కూటమిలో విభేదాలు సృష్టించడానికి అన్నటువంటి. పాపం అది ఆ నిర్వాహకులకైనా తెలుసో లేదో తెలియదు.